వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో చంద్రబాబును అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన తర్వాత ఆయనకి సంబంధించినటువంటి పాత కేసులన్నీ తిరగదోడే ప్రయత్నాన్ని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం చేసింది. అప్పుడు దాన్ని కక్ష సాధింపు చర్య అంటూ చంద్రబాబు అనుచరులు, ఆయన అనుకూల మీడియా రోజు వార్తలు రాసుకుంటూ వచ్చాయి. ఆయనకి పీటీ వారెంట్లు ఇచ్చినా ఏమిచ్చినా దాని అన్నిటినీ తప్పుబడుతూ వచ్చాయి. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వం చేస్తుందేంటి? వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, ఆయన మీద తెలుగుదేశం పార్టీ గన్నవరం కార్యాలయం మీద దాడి చేశారు అనేటువంటి కేసు ఉంది. వాస్తవానికి ఆ కేసులో ఆయన ఎక్యూజ్డ్ నెంబర్ 75, 76 ఆ ఏరియాలో ఉంటారు. కానీ ఆ కేసులో ఫిర్యాదు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పనిచేసినటువంటి సత్యవర్ధన్ అనే ఎస్సీ యువకుడిని కిడ్నాప్ చేశారు అన్నది ఇటీవల అరెస్ట్కి దారితీసినటువంటి కేసు. ఆ కేసులో వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చింది. దాని ప్రకారంగా ఆయన దాదాపు 1.5 రోజులు దాటుతున్నటువంటి వేళ జైలు నుంచి విడుదల కావాల్సి ఉంది. కానీ ఆయన విడుదల కాకుండా అనేక కేసులు ఇప్పుడు ఆయన మెడకు చుట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఆయన ఎమ్మెల్యేగా ఉండగా బావులపాడు మండలంలో తప్పుడు పత్రాలు ఇచ్చారు, ఇంటి పట్టాల్లో మోసం చేశారు అంటూ ఇప్పుడు తాజాగా మరొక కేసుని బనాయించారు. నూజివీడు కోర్టులో దాని నిమిత్తం ఆయన్ని హాజరుపరిచే ప్రయత్నం కూడా చేశారు. దాంతోపాటుగా ఇప్పుడు మళ్ళీ మరొక కేసు అక్రమ మట్టి తవ్వకాల్లో దందాలకు పాల్పడ్డారు అంటూ కేసు బనాయిస్తున్నారు. ఇట్లా ఒక్కొక్కటి కేసులు పెడుతూ ఆయన ఒక్కొక్క కేసులో బెయిల్ వస్తుంటే మరొక కేసులో జైలు పాలయ్యి ఉండేలాగా, ఆయన జైల్లోనే మరికొంతకాలం కొనసాగేలాగా ప్రభుత్వ పెద్దలు ప్రణాళిక రచించినట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మరి దీన్నేమంటారు? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు ఆయన మీద అంగళ్ళు కేసు, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసు, ఇలాంటి కేసులన్నీ పైకి తీసుకొస్తే కక్ష సాధింపు అని మాట్లాడినటువంటి వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి విపక్షంలో ఉన్నటువంటి సమయంలో వల్లభనేని వంశీ మీద పాత కేసులన్నీ ఒక్కొక్కటిగా వెలుగులోకి తీస్తూ ఇప్పుడు కూడా మరికొన్ని కేసులు బనాయిస్తూ ఆయన్ని ఇంకొంతకాలం జైలు పాలు చేయాలి అనేటువంటి కాంక్షతో సాగడాన్ని ఏమనాలి? అప్పుడు తప్పైతే ఇప్పుడు ఎలా ఉప్పు అవుతుంది చెప్పాల్సినటువంటి అంశం. వాస్తవానికి వల్లభనేని వంశీ తాను చేసినటువంటి నేరాలకి శిక్ష అనుభవిస్తున్నారు. అదే సమయంలో ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా అత్యంత ఆందోళనకరంగా ఉంది అంటూ ఆయన కుటుంబ సభ్యులు ఇప్పుడు బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. కనీసం వారంలో 3-4 రోజులైనా ఆయన్ని ఆసుపత్రి చుట్టూ తిప్పాల్సి వస్తుంది. తాజాగా ఆయనకు సంబంధించినటువంటి కీలకమైనటువంటి అవయవాలకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి అంటూ ఆయన భార్య చెబుతోంది. ఆరోగ్యం విషమంగా ఉంది అంటూ వాపోతోంది. అలాంటి తరుణంలో కూడా వల్లభనేని వంశీ ఎట్టి పరిస్థితుల్లోనూ బయటకు రావడానికి వీల్లేదు అని కూటమి పెద్దలు ఆలోచిస్తున్నట్టుగా కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు ఆరోగ్య సమస్యలతో సతమతమవుతూ జైల్లో చిక్కుకుపోవడం మీద అనేక రకాలుగా ఆందోళన వ్యక్తం చేసి కోర్టు ముందు నానా రకాల ఆయన అనారోగ్య సమస్యల్ని ప్రస్తావించి ఆయనకి బెయిల్ ఇవ్వాలి అంటూ ఆనాడు వేడుకున్నటువంటి టీడీపీ నేతలు ఇప్పుడు వల్లభనేని వంశీ అనారోగ్య సమస్యతో సతమతమవుతున్నటువంటి వేళ ఏం చేస్తున్నారు అనేటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అనుసరించినటువంటి ధోరణి తప్పైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు ఖచ్చితంగా తప్పే. అప్పుడు గగ్గోలు పెట్టినటువంటి వాళ్ళు ఇప్పుడు ఆస్వాదిస్తుంటే అది ద్వంద్వ నీతి అవుతుంది. వల్లభనేని వంశీ ఈరోజు అనారోగ్య సమస్యల కారణంగా అనేక రకాల సతమతమవుతూ జైలు జీవితం గడుపుతున్నప్పుడు ఆస్వాదించేటువంటి వాళ్ళు రేపు తర్వాత అధికారం మారితే ఏమైనా పరిణామాలు ఉత్పన్నమైనప్పుడు ఇదే రీతిలో ఉండగలరా? చంద్రబాబు నాయుడు జైల్లో ఉన్నప్పుడు కూడా ఇదే మాదిరిగా వ్యవహరించారా? ఇవన్నీ కూడా ఆలోచించాల్సినటువంటి వ్యవహారాలు. ఎవరైనా నేరం చేసినటువంటి వాళ్ళు చంద్రబాబు అయినా, వల్లభనేని వంశీ అయినా, జగన్మోహన్ రెడ్డి అయినా ఎవరైనా సరే శిక్ష అనుభవించాల్సిందే. అదే సమయంలో ఆరోగ్య సమస్యలు ఉన్నప్పుడు వాళ్ళకి ఖచ్చితంగా ఎంతో కొంత ఉపశమనం దక్కాల్సిందే. నేరం, ఆరోగ్యం రెండిటిని పోటీ పెట్టి వాళ్ళని నిర్బంధించి మరింత అనారోగ్యానికి కారణమవుతాం అనేటువంటి ధోరణి ఎప్పుడూ సమంజసం కాదు. అప్పుడు చంద్రబాబు పట్ల జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం కక్షపూరితంగా సాగిన
ఇప్పుడు వల్లభనేని వంశీ పట్ల చంద్రబాబు ప్రభుత్వం అదే కక్షను చాటుతున్న ఏది సరైన సక్రమమైన వ్యవహారం కాదు. అప్పుడు గొంతెత్తినటువంటి వాళ్ళు ఇప్పుడు మౌనంగా ఉండడం, అప్పుడు ఆస్వాదించినటువంటి వాళ్ళు ఇప్పుడు గగ్గోలు పెట్టడమే ద్వంద్వ నీతి అవుతుంది. కాబట్టి ఇలాంటి ధోరణిని, ఈ కక్ష సాధింపుని, రెడ్ బుక్ రాజ్యాంగం అని పేరు పెట్టవచ్చు, రేపు మరొకళ్ళు మరొక బుక్కు ఏదో ఒక పేరు పెట్టుకుని ఇలాంటి ధోరణులు, ఈ తీరున నాయకుల్ని, ముఖ్యంగా తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి వాళ్ళని అణచివేద్దాం, అనారోగ్యంతో వాళ్ళు మరింత కుమిలిపోయేలా, వారి ఆరోగ్యం పూర్తిగా చెడిపోయేలా చేద్దాం అనేటువంటి ఒక పైశాచిక ధోరణి ఎవరికీ సమంజసం కాదు అన్నది మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం.